హలో అండి, వెల్కమ్ టు కూల్ టారో టాక్స్. అందరూ ఎలా ఉన్నారు? మీరు అందరూ హ్యాపీగా ఉన్నారు, స్ట్రాంగ్గా ఉన్నారు అండ్ సేఫ్గా ఉన్నారని అయితే అనుకుంటున్నానండి. అందరూ కూడా మీ విషెస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా యూనివర్స్కి కనెక్ట్ చేసుకోండి. యూనివర్స్ రైట్ టైంలో రైట్ మెసేజెస్ని, ప్రాపర్ మెసేజెస్ని అయితే మీకు అందిస్తుందండి. కరెక్ట్గా మీరు యూనివర్స్ ఇచ్చే ప్రతి మెసేజ్ని మీరు ఫాలో అయితే మీ లైఫ్లో వండర్ఫుల్ చేంజెస్ అయితే చూడగలుగుతారండి. సో ఎలా చెప్పగలుగుతున్నానంటే, నా దగ్గర పర్సనల్ రీడింగ్స్ చేయించుకున్న వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ కానీ, లేదా నాకు వాట్సాప్లో మెసేజెస్ పెడుతున్న వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ కానీ బేస్ చేసుకుని నేను ఇదైతే చెప్పగలుగుతున్నాను. సో అందరికి లైఫ్లో కూడా చక్కటి రిజల్ట్ అయితే చూడగలుగుతారు. యూనివర్స్ ఇచ్చే ప్రతి మెసేజ్ని కూడా మీరు మీ లైఫ్లో అప్లై చేసుకోండి. యూనివర్స్కి కనెక్ట్ అవ్వండి, మెడిటేషన్ చేసుకోండి. యూనివర్స్ తప్పకుండా మీ లైఫ్లో వండర్ఫుల్ చేంజెస్ అయితే చూపిస్తుందండి. సో ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా రీడింగ్లోకి అయితే వెళ్ళిపోదామండి. అందరూ కూడా మీ ఎనర్జీస్ అన్నిటిని కూడా యూనివర్స్కి కనెక్ట్ చేసుకోండి. మీకు ఏం కావాలి అని కోరుకుంటున్నారు, ఎమోషనల్ బాండింగ్ కానీ, లేదా ఫైనాన్షియల్ మ్యాటర్స్ కానీ, హెల్త్ ఇష్యూస్ కానీ, ఇంకా ఏదైనా కూడా మీరు చక్కగా యూనివర్స్కి చెప్పుకొని యూనివర్స్కి కనెక్ట్ అవ్వండి. రీడింగ్ చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతున్న వాళ్ళందరికీ, నాకు మెసేజెస్ చేస్తున్న వాళ్ళందరికీ, కామెంట్స్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి. సో యూనివర్స్ రైట్ మెసేజెస్ని, ప్రాపర్ మెసేజెస్ని అయితే అందించండి. యూనివర్స్ మీరు ఇచ్చే ప్రతి ఆన్సర్కి కూడా థ్యాంక్ యూ సో మచ్ యూనివర్స్. గ్రాటిట్యూడ్. సో చూద్దామండి యూనివర్స్ మీకు ఎలాంటి మెసేజెస్ని ఫార్వర్డ్ చేస్తుంది అనేది. సో యూనివర్స్ అయితే మీకు ఏం చెప్పబోతుందంటే, మీరు మీ లైఫ్లో ఏదైతే కోల్పోయామో అని, ఏదైతే మాకు పలానాది జరగలేదు, మా లైఫ్లో ఇది వేస్ట్ అయిపోయింది, ఇలాంటి రిలేషన్షిప్ వైజ్ కానీ, కెరియర్ వైజ్ కానీ, బిజినెస్ వైజ్ కానీ మేము లాస్ అయిపోయామని మీరు ఏదైతే బాధపడుతున్నారో దానికి ఇక మీదట మీరు తెలివైన నిర్ణయాలను తీసుకోగలుగుతారంట. అండ్ ఇంకా మీరు పోగొట్టుకున్న దానికి మీరు కాంపన్సేషన్ పొందగలుగుతారంట. అంటే ఏదైతే మీరు పోగొట్టుకున్నామో, ఇన్ కేస్ మీరు మనీయే పోగొట్టుకుంటే దానికి 10 రెట్లు మీరు కాంపన్సేషన్ అనేది పొందగలుగుతారు. యూనివర్స్ మీకు మీ యొక్క బాధని తీర్చడానికి రెడీగా ఉంది అనే మెసేజ్ని అయితే ఫార్వర్డ్ చేస్తుందండి. సో ఇలాంటి చేంజ్ అయితే మీ లైఫ్లో వస్తుంది. ఇన్ కేస్ రిలేషన్షిప్స్లోనైతే రిలేషన్షిప్ వైజ్గా మీరు ఏదైతే మేము మంచి రిలేషన్షిప్లో లేము, లేదా మేము జెన్యూన్గా ఉన్న మా ఆపోజిట్ పర్సన్స్ అందరూ మమ్మల్ని బ్లేమ్ చేస్తున్నారు, లేకపోతే ఎలాగో క్లాక్ మమ్మల్ని యూజ్ చేసుకుని వదిలేస్తున్నారు, ఇట్లాంటి బాధతో ఎవరైతే ఉన్నారో, లేదా జాబ్లోనైతే మేము మంచి జాబ్ కోసం వెయిట్ చేస్తున్నాం, మా ఎఫర్ట్స్ అన్నీ పెడుతున్నా మాకు ఎక్కడ కూడా కెరియర్లో గ్రోత్ లేదని బాధపడుతున్నారు, మీరు ఏదైతే పెయిన్ ఫీల్ అవుతున్నారో, బాధపడుతున్నారో, దానికి ఏదైతే కోల్పోయామో ఇన్ని ఇయర్స్ మేము కోల్పోయామో అని ఏదైతే అనుకుంటున్నారో దానికి సరిపడా కాంపన్సేషన్, దానికి సరిపడా ఒక మీకు రిలీఫ్ అనేది దొరుకుతుంది. దానికి సరిపడా ఫైనాన్షియల్గా కానీ, రిలేషన్షిప్ వైజ్ కానీ, కెరియర్ వైజ్ కానీ మంచి గ్రో అనేది చూస్తారు, గ్రోత్ అనేది ఉంటుంది. మీరు మంచిగా ఏది కావాలి అని కోరుకుంటున్నారో దానికి 10 రెట్లు ఎక్కువగా యూనివర్స్ దగ్గర నుంచి మీకు వస్తుంది అని అయితే మెసేజ్ అయితే ఇస్తుందండి. సో ఎవరైతే దీనికి రిలేటెడ్గా ఉన్నారో సో వాళ్ళందరూ కూడా యూనివర్స్కి థ్యాంక్ యూ చెప్పుకోండి, గ్రాటిట్యూడ్ చెప్పుకోండి. అండ్ ఇంకా యూనివర్స్ ఏం చెప్తుందంటే, మీ లైఫ్లో చాలా మిరాకిల్ చేంజెస్ని అయితే మీరు చూడగలుగుతారు. ఏదైతే ఒక బాధ, ఒక పెయిన్, ఏదైతే ఒక బ్లాక్ డేస్ అంటే ఒక చీకటి రోజులు కానీ, అంటే చీకటి దేనికి సంకేతం? బాధకి, పెయిన్కి, ఇట్లాంటి వాటికి చీకటి సంకేతం అండి. సో అలాంటి పెయిన్ఫుల్ లైఫ్ని, బాధతో కూడిన లైఫ్ని ఏదైతే మీరు పొందారో ఆ లైఫ్ నుంచి మీకు ఎండింగ్ అనేది జరుగుతుంది. అంటే ఇంకా అట్లాంటి బాధలకి, పెయిన్కి ఎండ్ అనేది పడిపోయింది. మీ లైఫ్లో ఒక మిరాకిల్ చేంజెస్ అనేవి చూడబోతున్నారు. సో అట్లాంటి చేంజ్ అనేది జరగబోతుంది అని యూనివర్స్ అయితే చెప్తుందండి. అంటే వండర్ఫుల్గా ఉండబోతుంది, ఒక సూపర్ చేంజెస్ అనేవి మీ లైఫ్లో జరగబోతున్నాయి అని చెప్తుంది. అయితే ఇట్లాంటి ఈ టైంలో మీరు ఎంతైతే గ్రో అవ్వాలని మీరు కోరుకుంటారో, ఎంతైతే మీ బాధకి, మీ పెయిన్కి రిలీఫ్ అనేది దొరుకుతుందో, మీరు ఏదైతే కాంపెన్సేషన్ పొందుతున్నారో ఇట్లాంటి టైంలో కూడా డెవిల్ ఎనర్జీ, అంటే మీరంటే పడని వాళ్ళు, మిమ్మల్ని బాధపడుతూ చూడాలని కోరికతో ఉన్నవాళ్ళు, మీరు ఎదిగితే చూడలేని వాళ్ళు, రిలేషన్షిప్స్లో మీ రిలేషన్షిప్స్ని బ్రేక్ చేయాలని కోరుకుంటున్న వాళ్ళు, ఇలాంటి వ్యక్తులందరూ కూడా ఎలా అంటే ఒక డెవిల్ పవర్లో, ఒక నెగిటివ్ పవర్లో మీ మీద
ఒక స్పై చేయడం, మీరు ఏదైనా హ్యాపీనెస్ ఉంటే దాన్ని డిస్ట్రాయ్ చేద్దాం, పాడు చేద్దామని చూడటం, మీకు ఏది ముందుకు వెళ్ళనివ్వకుండా చేయాలని చూడటం, ఇట్లాంటివి చేసే ఛాన్సెస్ ఉంటాయి. వాళ్ళ కన్ను ఎప్పుడు మీరు వాళ్ళని వదులుకున్నా సరే, మీరు వాళ్ళని వద్దు, వాళ్ళు చేసేదానికి మీరు పెయిన్ ఫీల్ అయ్యి మీరు వాళ్ళని వద్దనుకున్నా సరే, అది రిలేషన్షిప్స్లోనైనా, కెరియర్లోనైనా, బిజినెస్లోనైనా, జాబ్లోనైనా, దేనిలోనైనా కూడానండి, మీరు వాళ్ళని వద్దనుకున్నా సరే వాళ్ళు మాత్రం మిమ్మల్ని టార్గెట్ చేస్తూ ఉన్నారంట. సో అట్లాంటి వాళ్ళతో జాగ్రత్తగా ఉండండి అని యూనివర్స్ అయితే చెప్తుందండి. సో అట్లాంటి పీపుల్ ఎవరైనా ఉంటే, దీనికి రిలేటెడ్గా ఎవరైనా ఉంటే, మీరు చక్కగా మీరు ఒక మంచి ఆలోచనతో మీరు వాళ్ళ నుంచి ఎలా దూరంగా ఉండాలి, ఎట్లా వాళ్ళని అవాయిడ్ చేయాలి అనే విషయంలో మీరు కాన్సన్ట్రేషన్ చేయండి. మీ లైఫ్లో సూపర్ చేంజెస్ అనేవి మొదలవబోతున్నాయి అనేది యూనివర్స్ ఇచ్చే మీకు బెస్ట్ మెసేజెస్ అండి. అండ్ ఇంకా ఎలా ఉందంటే, మీరు కావాలి అనుకున్నది ఏదైతే మీ మైండ్లో మీరు ఫిక్స్ అవుతున్నారో, నాకు ఇలాంటి లైఫ్ లేదు, హ్యాపీ లైఫ్ లేదు, లేకపోతే నాకు ఒక మంచి రిచ్ లైఫ్ లేదు, నేను ఎంత కష్టపడుతున్నా ఫైనాన్షియల్గా నేను వీక్గా ఉన్నాను, లేకపోతే ఒక హ్యాపీనెస్ అనేది నాకు దొరకట్లేదు, లేదా రిలేషన్షిప్స్లో నాకు జెన్యూన్ రిలేషన్షిప్స్ దొరకట్లేదు అని ఏదైతే అన్హ్యాపీగా ఫీల్ అవుతున్నారో, మీరు ఏది కోరుకుంటున్నారో, ఒక విషయంలో మీరు సాటిస్ఫై అవ్వకపోతే అది సాటిస్ఫై అయ్యేలాగా మీరు కోరుకుంటారు కదండి, ఎవరమైనా కోరుకుంటాం యూనివర్స్ని. నాకు ఇది తక్కువగా ఉంది, దీనిలో నేను ఫుల్ ప్లెజ్డ్గా నేను హ్యాపీ ఫీల్ అయ్యేలాగా నాకు ఒక ఆపర్చునిటీ ఇవ్వమని యూనివర్స్ని అడుగుతాం. అట్లనే అలాంటి మీరు అడుగుతున్న ఆపర్చునిటీని యూనివర్స్ ఇవ్వబోతుందంట. మీ మనసులో ఏదైతే మీరు కోరికతో బలంగా ఉన్నారో అట్లాంటి సూపర్ చేంజ్ అనేది మీ లైఫ్లో జరగబోతుంది. ఇక్కడ ఎలా ఉందంటే, మనీ ఫ్లో అవుతుంది, రిలేషన్షిప్స్ బాగుంటాయి, మీ మైండ్ అంతా కూడా ఒక పాజిటివ్ వేలో చక్కగా ముందుకు వెళ్ళబోతుంది. ఒక హ్యాపీ మూమెంట్లో మీకు ఒక డిఫరెంట్ లైఫ్ స్టైల్ని మీరు లీడ్ చేయబోతున్నారు. అట్లాంటి చేంజ్ అనేది జరుగుతుంది అని యూనివర్స్ అయితే చెప్తుందండి. సో ఇంకా ఎట్లా ఉంటుందంటే, ఒక మ్యూజిషియన్ ఎలాగైతే మ్యాజిక్ చేస్తారో అట్లాంటి మ్యాజికల్ లైఫ్లో మీరు ఎంటర్ అవ్వబోతున్నారంటే, మీరు ఎప్పుడు కూడా అనుకోరు ఇది నా లైఫ్లో జరుగుతుంది, ఇంత హ్యాపీనెస్ నా లైఫ్లో ఉంటుంది అని మీరు ఎప్పుడూ అనుకోరంట. అది రిలేషన్షిప్స్లోనైనా, కెరియర్లోనైనా, బిజినెస్లోనైనా, జాబ్లోనైనా కూడా అట్లాంటి సూపర్ చేంజ్, ఒక మ్యాజికల్ లైఫ్ అనేది మీరు పొందబోతున్నారు అని యూనివర్స్ చెప్తుందండి. సూపర్ చేంజ్ అన్నిటిని కూడా మీరు ఇంకా ఎలా చెప్తుందంటే, ఒక కాంపిటబుల్ అంటే ఏ విషయంలోనైనా మీరే కాంపిటీషన్ అన్నట్టు ఉంటారు, పక్క వాళ్ళకి ఛాన్స్ ఇవ్వరు. ఎవరికైతే రీడింగ్ నచ్చుతుందో, ఎవరైతే రీడింగ్ని ఫాలో అవుతున్నారో వాళ్ళందరికీ కూడా పేరు పైన థ్యాంక్ యూ సో మచ్ అండి. నచ్చిన వాళ్ళందరూ కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అండ్ పర్సనల్ రీడింగ్స్ కావాలి అనుకుంటే నెంబర్ అయితే స్క్రీన్ పైన ఉంటుంది, వాట్సాప్లో నాకు మెసేజ్ చేస్తే నేను డీటెయిల్స్ అయితే ప్రొవైడ్ చేస్తానండి. సేమ్ డేలో రీడింగ్ అనేది కంప్లీట్ అయిపోతుంది. అండ్ మీకు మీరే ప్రతి విషయంలో పోటీగా నిలబడతారంట. అంటే ఎదుటి వాళ్ళ పోటీ కాదు మీకు, ఇంకా నేను ఇది చెయ్యాలి, నేను ఇలా ఉండాలి, నాకు ఇలాంటి లైఫ్ స్టైల్ కావాలి అని మీకు మీరే కాంపిటీషన్ ఇచ్చుకునే విధంగా ఒక ఆత్మస్థైర్యంతో మీ మీద మీకే సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో ముందుకు వెళ్ళగలుగుతారు. అండ్ ఇంకా ఎలా ఉంటారంటే, ప్రతి విషయంలో సెక్యూర్డ్గా ఉండగలుగుతారంట. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాను కదా, ఇక్కడ డెవిల్ పవర్స్ మిమ్మల్ని డామినేట్ చేయడానికి చూస్తున్నాయి. అవి ఎప్పుడు కూడా మీరు ఏం చేయగలుగుతారు అనేది, మిమ్మల్ని ఎలా డీవియేట్ చేయాలి, ఎలా మిమ్మల్ని కిందకు తొక్కేయాలి అన్నట్లు, మీ హ్యాపీనెస్ని ఎలా పాడు చేయాలి అన్నట్లు చూస్తున్న టైంలో మీరు వాటికి ఎలాంటి ఛాన్స్ ఇవ్వకుండా మిమ్మల్ని మీరు చక్కగా సెక్యూర్డ్గా ఉంచుకునేలాగా మీ ఆలోచనలు పెట్టుకోగలుగుతారు అని చెప్తుంది యూనివర్స్. అండ్ ఇంకా ఎలా ఉందంటే, ఎమోషనల్ యూనియన్స్ జరుగుతాయి. అండ్ ప్రతి విషయంలో కూడా ఒక మంచి లవ్, ఎఫెక్షన్తో కూడిన పర్సన్స్ మీ చుట్టూ ఉండగలుగుతారు అనేది చెప్తుంది. అంటే ఎవరైనా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని మిస్ అయిపోయినా, లేకపోతే అన్ఫార్చునేట్లీ సమ్ టైమ్స్ కొన్ని గొడవలు జరిగి, లేకపోతే ఏదైనా ఇష్యూస్లో మనస్పర్ధలు వచ్చి దూరం అయిపోయినా, ఇట్లాంటి సిచ్యువేషన్స్ ఏవైతే జరిగినాయో వాళ్ళందరికీ కూడా రీయూనియన్స్ జరుగుతాయి అని యూనివర్స్ చెప్తుంది. అండ్ ఇంకా కెరియర్లో కానీ, బిజినెస్లో కానీ మిమ్మల్ని ఇష్టపడే వ్యక్తులు, మీ మీద ప్రేమ చూపించే వ్యక్తులు, అంటే మీ యొక్క బిహేవియర్ నచ్చి, మీ యొక్క యాటిట్యూడ్స్ నచ్చి, మీరు ఎలా ఉంటున్నారో అదంతా నచ్చి, మిమ్మల్ని మీరుగా నచ్చుకుని మిమ్మల్ని చక్కగా మీ నుంచి అట్రాక్ట్ అవుతారు వాళ్ళు. అట్లాంటి ఒక మంచి రిలేషన్షిప్స్ మీ చుట్టూ ఫామ్ అవ్వడం, మీ మీద ఎక్కువగా ప్రేమ చూపించడం, ఇట్లాంటివి అంతవరకు అయితే మీరు
చూసే ప్రేమలో కొంత అబద్ధం అనేది ఉండి ఉండొచ్చు. కానీ ఇక మీదట యూనివర్స్ ఏం చెప్తుందంటే, ఒక మంచి జెన్యూన్ లవ్ అనేది ఎక్కడికి వెళ్ళినా మీకు, అది రిలేషన్షిప్స్లో అవ్వచ్చు, కెరియర్లో అవ్వచ్చు, బిజినెస్లో అవ్వచ్చు, జాబ్లో అవ్వచ్చు, దేనిలోనైనా ఒక జెన్యూన్ రిలేషన్షిప్స్ అనేవి మీకు దొరుకుతాయి. అట్లాంటి ఒక చక్కటి ప్రేమ ఆదరణలు అనేవి మీకు దక్కుతాయి అని చెప్తుంది యూనివర్స్. అండ్ ఇంకా ఎలా ఉంటుందంటే, మీరు ఎక్కడికి వెళ్ళినా అందరూ కూడా మిమ్మల్ని ఫాలో అయ్యేలాగా, మీ ఆలోచనల్ని ఫాలో అయ్యేలాగా, మీరు ఇప్పుడే చెప్పుకున్నాం కదా, మీ యొక్క ఆలోచనలు కానీ మీ బిహేవియర్ కానీ అంత గ్రేట్ పొజిషన్లో ఉంటుంది. మంచి హై క్వాలిటీస్తో మీరు ప్రతి అడుగు వేయాలి అనుకుంటారు, ఒక మంచి డెసిషన్స్తో మీరు ముందుకు వెళ్ళాలనుకుంటారు. సో ఇట్లాంటి చేంజ్ జరుగుతున్నప్పుడు అందరూ కూడా మీ క్యారెక్టర్కి అట్రాక్ట్ అవుతారు. మీ నుంచి ఏదైనా నేర్చుకోవాలనో, లేకపోతే మీరు ఏం చేస్తున్నారు అని అనడంలో కానీ, వాళ్ళ ఆలోచనలు, వాళ్ళు ఫిజికల్గా మీ చుట్టూ మీ దగ్గరికి రాకపోయినా మెంటల్గా మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తూ, మీ యొక్క స్టెప్ని ప్రతిదాన్ని వాళ్ళు క్యాచ్ చేస్తూ, మీరు ఎలా ఉన్నారు, ఏంటి, మీరు ఏం మాట్లాడుతున్నారు, ఇట్లాంటివన్నీ కూడా వాళ్ళ ఆలోచనలు చేస్తూ ఉంటారంట. అండ్ ఇంకా సమ్టైమ్స్ మీరు ఇలా వెళ్ళిపోతున్న సందర్భంలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టే వ్యక్తులే, ముందే చెప్పాను నేను, నెగిటివ్ ఎనర్జీ డెవిల్ పవర్ని చూపించడానికి ఎప్పుడు కూడా రెడీగా ఉంటుందని. ఏదైనా విషయాలలో మీరు ముందుకు వెళ్తున్నాం ఎప్పుడు కూడా అంతే కదండి. మనం ఏదైనా మంచి స్టెప్లో ఎదుగుతున్నాము అనుకున్నప్పుడు ఎక్కడో ఒక దగ్గర మనల్ని దెబ్బతీసే వాళ్ళు కాపలా కాసుకుంటూ ఉంటారు. వాళ్ళకి మనం ఏం అన్యాయం చేయము. అసలు వాళ్ళకి మనకు అసలు ఎలాంటి రిలేషన్షిప్ ఉండదు. అసలు ఎవ్వరో వాళ్ళకి మనకు తెలియని సిచ్యువేషన్స్లో కూడా, అంటే అన్ఫార్చునేట్లీ తెలియని వ్యక్తులతో కూడా ఒక్కొక్కసారి మనం చాలా స్ట్రగుల్ ఫేస్ చేయాల్సి వస్తుంది. అట్లా ఏదో ఒక విషయంలో మిమ్మల్ని బాధ పెట్టాలని, లేకపోతే మిమ్మల్ని మీరు వెళ్ళే స్టెప్ని ఆపాలని కూడా కాన్సన్ట్రేషన్గా చూస్తారు. అట్లాంటి ఈ సిచ్యువేషన్స్ కూడా జరగబోతున్నాయి. సో బీ అలర్ట్గా ఉండండి. మీరు ప్రతి విషయాన్ని కూడా జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకుంటూ ప్రతి అడుగు వేయండి అని యూనివర్స్ అయితే సజెస్ట్ చేస్తుంది. యూనివర్స్ మెసేజ్ అయితే అదండి. ఎందుకంటే మనకి తెలియకుండానే మనం గ్రో అయిపోతుంటాం. మనం అంతా హ్యాపీ మూమెంట్లో ఉన్న, అన్ఫార్చునేట్గా మనం ఎలా ఉంటామంటే కొంత అప్రమత్తంగా ఉండకపోవచ్చు. అన్నీ మంచి జరుగుతున్నప్పుడు మనం మంచి వైపే కాన్సన్ట్రేషన్ చేస్తాం తప్ప ఎవరి ద్వారా మనకి ఇబ్బంది వస్తుంది, అసలు తెలియని వ్యక్తుల ద్వారా ఇబ్బంది వస్తుంది అని కూడా మనం ఆలోచించలేం. అట్లాంటి సిచ్యువేషన్స్లో వాళ్ళు ఏదైనా ఇబ్బంది కలిగించే పనులు చేయడం కానీ ఇట్లాంటివి చేసే అవకాశం ఉంటుంది. సో జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్త పడండి అని యూనివర్స్ అయితే చెప్తుందండి. ఇంకా ఎలా ఉందంటే, మీరు ప్రతి విషయంలోనూ కూడా సిన్సియర్గా ఉంటారు అండ్ ప్రతిదీ కూడా మెచ్యూర్డ్గా ఆలోచించగలుగుతారు. అండ్ ఇంకా ఎలా ఉంటారంటే, ప్రతి విషయంలోనూ కూడా భగవంతుడిని భారం వేస్తారంటే ఏది కూడా ఎథికల్గా వెళ్తారు తప్ప అన్నీ ఏది జరిగినా పక్క వాళ్ళని మాయ చేసైనా మోసం చేసైనా మనం ముందుకు వెళ్ళిపోదాం, లేకపోతే ఎలాగో ఒకలాగా మనం బతికేద్దాం, ఇట్లాంటివి కాకుండా ప్రతిదీ కూడా దేవుడి మీద భారం వేస్తారు, జాగ్రత్తలు వహిస్తారు. అన్నీ కూడా భగవంతుడు ఖచ్చితంగా యూనివర్స్ చూసుకుంటుంది. మీరు యూనివర్స్ అనొచ్చు, లేదా మీకు ఇష్టమైన దైవం ఏదైతే ఉందో దాని పేరైనా మీరు తలుచుకోవచ్చు. ఆ విధంగా మీరు చక్కటి సిన్సియారిటీ తోటి మీరు ఎవరిని ఇబ్బంది పెట్టకుండా, ఎవరిని బాధ పెట్టకుండా మీ ప్రతి అడుగు కూడా మీరు ముందుకు వెయ్యాలి అని యూనివర్స్ సజెషన్స్ ఇస్తుందండి. అయితే కొన్ని సందర్భాలు ఏం జరుగుతుందంటే, మీరు బాగా ఇష్టపడే వ్యక్తులు, మీరు బాగా నచ్చుకునే వ్యక్తులు, అది మీరు రిలేషన్షిప్స్లో నవ్వచ్చు, కెరియర్లో నవ్వచ్చు, బిజినెస్లో నవ్వచ్చు, జాబ్లో నవ్వచ్చు, కొన్నిసార్లు మీరు తీసుకునే డెసిషన్స్ని వాళ్ళు యాక్సెప్ట్ చేయకపోవచ్చు అంట. అట్లాంటి సిచ్యువేషన్స్ కూడా వస్తాయి. సో జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే మీరు లోపల ఏదైతే ఆలోచిస్తున్నారో, మీకు ఎంత సిన్సియారిటీ ఉందో అది మీరు బయటకు చూపించుకోలేకపోవచ్చు. ప్రతి విషయాన్ని భగవంతుడి మీద భారం వేసి మీరు ముందుకు వెళ్తారు. అదంతా వాళ్ళకి అర్థం కాకపోవచ్చు. అట్లాంటి సందర్భాల్లో కొన్ని సిచ్యువేషన్స్లో కొన్ని డిసగ్రిమెంట్స్ జరగడం కానీ, మీకు ఇష్టమైన వ్యక్తులతో నేను చెప్పింది మీరు నచ్చుకోవట్లేదు, లేకపోతే మేము చెప్పింది నువ్వు వినట్లేదు అని మీ మీద అలిగేషన్స్ పెట్టడం కానీ, క్లాష్ రావడం కానీ, ఇట్లాంటివి కూడా చిన్నగా జరిగే అవకాశం అయితే ఉంటుంది. అవన్నీ ఎందుకు ఉంటాయి అంటే, ఏదైతే డెవిల్ ఎనర్జీ మీ లైఫ్లో ఉంది అని చెప్తుంది యూనివర్స్తో, దాంతో జాగ్రత్తగా ఉండండి. అది సజెషన్స్ ముందే మీకు మెసేజ్ ఇచ్చేసింది యూనివర్స్. సో అట్లాంటి డెవిల్ పవర్ ఏదైతే ఉందో, అలాంటప్పుడు మనం ఏదైతే హ్యాపీనెస్ ఉంటుందో, మనకి యూనివర్స్ ఏదైతే హ్యాపీనెస్ ఇస్తుందో ఆ హ్యాపీనెస్ని కూడా అది పాడు చేసి మనం అన్హ్యాపీగా ఉండాలని కోరుకుంటారు ఇలాంటి వ్యక్తులు. సో అట్లాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి కొంత జాగ్రత్త అనేది మీరు తీసుకోండి అని యూనివర్స్ అయితే చెప్తుంది. అండ్ ఇంకా ఏం చెప్తుందంటే, మీరున్న పొజిషన్లోనే
ఏదో చిన్న క్లాష్ వస్తుంది, లేకపోతే ఇట్లాంటివి వస్తాయి అని చెప్తుంది కదా. అట్లాంటి సందర్భంలోనే మళ్ళీ వాళ్ళ తప్పు, ఎవరైతే మిమ్మల్ని డిసగ్రీ చేస్తారో, లేకపోతే ఎవరైతే నన్ను, అది మీ ఇంట్లో వాళ్ళు అవ్వచ్చు, బయట వాళ్ళు అవ్వచ్చు, లేకపోతే ఫ్రెండ్స్ అవ్వచ్చు, కొలీగ్స్ అవ్వచ్చు, లేకపోతే ఎవరైనా అవ్వచ్చు, అట్లాంటి పర్సన్స్ ఏం చేస్తారంటే కొన్ని సందర్భాల్లో మీరు వాళ్ళకి టైం ఇవ్వలేదనో, లేకపోతే వాళ్ళు చెప్పింది వినట్లేదనో డిసగ్రీ చేయడం, క్లాష్ చేసుకోవడం ఇట్లాంటివి జరుగుతాయి. కానీ మళ్ళీ వాళ్ళ మనస్తత్వమే, వాళ్ళ తప్పు వాళ్ళే తెలుసుకొని వాళ్ళు ఎలా అంటే కాన్సన్ట్రేషన్గా మీతో ఉండడం కానీ, లేదా మీతో అన్కండిషనల్గా అంటే మీరు ఊహించిన విధంగా ప్రేమ కురిపించడం కానీ, ఇట్లాంటివి కూడా, అట్లాంటి సిచ్యువేషన్స్ను కూడా జరిగే అవకాశం అయితే ఉంటుంది. అట్లాంటి చేంజ్ కూడా వస్తుంది అని యూనివర్స్ అయితే చెప్తుందండి. సో ఎవరైతే మిమ్మల్ని అర్థం చేసుకోలేదో అనుకుంటున్నారో, చేసుకోలేదో, ఇవన్నీ కూడా జరగబోతున్నాయి. అట్లాంటి పర్సన్స్ కూడా మళ్ళీ మిమ్మల్ని అర్థం చేసుకోవడం, మళ్ళీ వాళ్ళ తప్ప వాళ్ళే తెలుసుకోవడం, ఇట్లాంటివి చేసి మళ్ళీ మీ మీద ఎక్కువగా ప్రేమ చూపించడం, ఇట్లాంటివి జరుగుతాయి అనేది కూడా యూనివర్స్ మెసేజ్ రూపంలో ఇవ్వడం అయితే జరుగుతుందండి. సో అందరూ కూడా యూనివర్స్కి గ్రాటిట్యూడ్ చెప్పుకొని, అందరూ కూడా థ్యాంక్ యూ సో మచ్ చెప్పుకొని మీ లైఫ్లో సూపర్ చేంజెస్ అయితే మీరు చూడబోతున్నారు. అండ్ ఎవరికైనా వాట్సాప్ కమ్యూనిటీ గ్రూప్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఉంటుంది, మీరు వెళ్ళి జాయిన్ అవ్వచ్చు. లింక్ మీద క్లిక్ చేస్తే డిస్క్రిప్షన్లో కమ్యూనిటీ గ్రూప్లో జాయిన్ అవుతుందండి. మీరు ఇలా జాయిన్ అవ్వడం వల్ల నేను పెట్టే ప్రతి రీడింగ్ కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది. చక్కగా మీరు మేనిఫెస్టేషన్స్ ఏవైనా నేను చెప్పినప్పుడు ఫాలో అవ్వచ్చు. అండ్ మీకు ఎప్పుడైనా నేను లైవ్లోకి వచ్చినప్పుడు కూడా దానిలో నేను మెసేజ్ అయితే పెట్టడం జరుగుతుంది, లైవ్లో పార్టిసిపేట్ చేయగలుగుతారు. అండ్ ఇంకా యూనివర్స్ ఏం చెప్తుందంటే, మీ లైఫ్లో ఒక జ్యోతి, ఒక కాంతి అనేది, వెలుతురు అనేది రాబోతుంది. అది ఎలా ఉండబోతుందంటే స్పాంటేనియస్గా ప్రతి విషయంలో కూడా మీరు అనుకోరంటే ఇది ఇలా జరుగుతుంది అని, అట్లాంటి సూపర్ పవర్ అనేది ఒకటి మీ లైఫ్లో రాబోతుంది. ఎలా ఉంటుందంటే అది అసలు ఒక వెలుతురు, ఒక మంచి లైటింగ్ పెడితే ఎట్లా అయితే ఒక బిల్డింగ్ మెరిసిపోతుందో అట్లా మీ లైఫ్, మీ జీవితం అనేది ఆ విధంగా ఒక వెలుగులతో నిండిపోతుంది. అట్లాంటిది ఎప్పుడు కూడా ఎక్స్పెక్టేషన్స్ ఎవరు చేసుకోరు. అట్లాంటి జ్యోతి అంటే ఒక క్యాండిల్ వెలిగిస్తే ఎంత, చీకటి గదిలో క్యాండిల్ వెలిగిస్తే ఎంత లైటింగ్ వస్తుంది, ఎంత వెలుతురు వస్తుందండి. అదేగా కరెంట్ పోతే ఎంత చీకటిగా ఉంటుంది, అదే చీకటిలో కరెంట్ రాగానే మనకి ఎంత వెలుతురు అనిపిస్తుంది అలా. అదే కాకుండా ఫెస్టివల్స్ అప్పుడు మనం ఏదైనా లైటింగ్స్ పెట్టినప్పుడు ఎంత కాంతి వస్తుంది, ఎంత ఏదైనా అకేషన్స్ ఉన్నప్పుడు మన అలా ఇంట్లో ఎక్స్ట్రాగా లైట్స్ పెట్టుకోవడం, ఎక్స్ట్రాగా బల్బ్స్ పెట్టుకోవడం, దీపాలు ఎక్స్ట్రాగా వెలిగించుకోవడం, ఇవన్నీ ఎందుకు, శుభానికి సంకేతాలు. సో మీ లైఫ్లో అట్లాంటి ఒక లైటింగ్ అనేది స్టార్ట్ అవబోతుంది, అట్లాంటి ఒక వెలుగు అనేది రాబోతుంది అని చెప్తుంది యూనివర్స్. ఇట్లాంటి చేంజెస్ చూస్తారంట. అండ్ సూపర్ ఇంకా ఎలా ఉండబోతుందంటే ఒక చక్రవర్తి పొజిషన్లో మీరు మారబోతున్నారంట. అంటే ఒక ఎలాంటి దానికైనా మీరే హెడ్ ఉంటారు. అది రిలేషన్షిప్స్లోనైనా, కెరియర్లోనైనా, బిజినెస్లోనైనా, జాబ్లోనైనా కూడా, ఏ ఫైనాన్షియల్ మ్యాటర్స్లోనైనా కూడా మీరు హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ అన్నట్టు ఉండగలుగుతారంట. అట్లాంటి ప్రతి దానికి కూడా ఎంపరర్, ఒక చక్రవర్తి చేతిలోనే అన్ని రాజ్యాలు కూడా ఉంటాయి. అట్లా మీరు మీ చేతిలోనే అన్ని పవర్స్, సూపర్ పవర్స్ ఉండడం, మీరు ఏది చేస్తున్నారో దానికి అందరూ కూడా దానికి లోబడే లోపలే ఉండడం. అటు రిలేషన్షిప్స్లోనైతే మీదే మంచి ఒక రిలేషన్షిప్ లాగా, అంటే మీరే సుపీరియర్. ఏదైనా ఒక డెసిషన్ తీసుకోవాలంటే మీ ద్వారానే అందరికీ వెళ్ళాలి, లేదా మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యాకే ప్రతి డెసిషన్ తీసుకోవటం, మీరే ఒక హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ అన్నట్లు ఉండటం, ఇట్లా అన్నమాట. అదే బిజినెస్, జాబ్, కెరియర్లో కూడా మీ బిజినెస్సే సూపర్గా ఉండడం, మీరు జాబ్లో మీరే హయ్యెస్ట్ పొజిషన్లో ఉండడం, మీ నుంచి ప్రతి ఒక్కటి కిందకి వెళ్ళడం, ఇట్లా అన్నమాట. ఫైనాన్షియల్ మ్యాటర్స్లోనైతే ఇంకా మీరు పెట్టుబడులు పెట్టింది ఏదైతే ఉందో ఫైనాన్షియల్గా మీరు సెక్యూర్డ్ అవ్వడం. ఆ సెక్యూరిటీ కూడా ఎలా ఉంటుందంటే అందరూ కూడా మీకంటే కిందే ఉంటారు, మీకు వచ్చిన ప్రాఫిట్స్ ఎవరికి రావు, ఆ రేంజ్లో మీరు డెవలప్ అవ్వగలుగుతారు. అట్లాంటి సూపర్, ఇంతకు ముందే చెప్పింది యూనివర్స్, మీ లైఫ్లో ఒక లైట్, ఒక కాంతి అనేది వెలగబోతుంది అని. ఆ కాంతి ఎలా ఉండబోతుందంటే మీరే ఒక సుపీరియర్ పవర్గా ఎదగబోతున్నారంట. సో ఇంకా ఎలా ఉందంటే ఒక హ్యాపీనెస్తో మీ మనసంతా ఎలా ఉంటుందంటే ఫుల్ఫిల్ అవుతుందంట. అసలు నేను ఇవన్నీ కోరుకున్నానా, నా లైఫ్లో ఇవన్నీ జరుగుతున్నాయా, అసలు నాకే జరుగుతున్నాయా అన్నట్లు ఒక సూపర్ ఆలోచనలతో మీ మనసంతా కూడా ఎంతో హ్యాపీగా నిండిపోతుందంట. అట్లాంటి చేంజ్ అనేది మీ లైఫ్లో రాబోతుంది. అంటే మనమే ఇప్పటి వరకు ఇలా ఉన్నాము, సో ఇంకా ముందు అలా ఉంటుందో అని మనం ఏదో నార్మల్గా వెళ్ళిపోతుందేమో అని మనం అనుకుంటాం.
కానీ అట్లా నార్మల్గా కాదు, మీరు యూనివర్స్ని కోరుకున్నారు కాబట్టి ఎవరైతే ఈ రీడింగ్కి కనెక్ట్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా మీరు యూనివర్స్ని ఎంత సూపర్ చేంజ్ జరుగుతారో యూనివర్స్ అంతకంటే సూపర్ డూపర్ చేంజెస్ ఇస్తుంది అని చెప్తుంది. అట్లా ఆ మార్పులు చూసి మిమ్మల్ని మీరే అసలు నమ్మలేకపోతారంట, ఇంత సూపర్ చేంజ్ మా లైఫ్లో వస్తుందా. ఒకనొక టైంలో నేనే అందరి కింద ఉండేవాళ్ళను, ఇప్పుడు అందరికంటే నేనే పైన పొజిషన్లోకి వచ్చాను అన్నట్లు మీ మనసంతా ఒక హ్యాపీ మూమెంట్స్తో, ఒక హ్యాపీ దాంట్లో మీ మనసంతా కూడా హ్యాపీగా నిండిపోతుందంట. అట్లాంటి సూపర్ చేంజ్ అనేది మీ లైఫ్లో జరగబోతుంది అనేది యూనివర్స్ చెప్తుందండి. అండ్ ఇంకా ఎలా ఉంటుందంటే, ఏదైతే పెయిన్ కానీ బాధ కానీ ఇంతకు మునుపు వరకు మీకు ఉండేదో అదంతా కూడా ఎలా అంటే ఒక స్పార్క్ లాగా అసలు ఎలా జరిగింది ఏంటి అనే దాంట్లో మీరే ఆలోచనలో మిమ్మల్ని మీరే నమ్మలేకపోయినంత స్టేజ్లో అన్నీ హీల్ అవుతాయి. ఆ బాధ కానీ పాస్ట్లో నేను ఇలా పడ్డాను, నేను అలా అయ్యాను, నేను లేకపోతే రిలేషన్షిప్స్లో ఎలా నేను పెయిన్ ఫీల్ అయ్యాను, లేకపోతే కెరియర్లో నేను ఇలా పెయిన్ ఫీల్ అయ్యాను, లేదా నేను జాబ్లో ఇలా పెయిన్ ఫీల్ అయ్యాను, ఏదైతే మీరు ఒక పెయిన్ని తీసుకున్నారో పాస్ట్లో ఆ పెయిన్ నుంచి మీకు ఒక మంచి రిలీఫ్, అంటే రిలీఫ్ అని కాదు అసలు ఫుల్గా మీరు ఆ పెయిన్ని మర్చిపోతారు అని చెప్తుంది యూనివర్స్. అంటే మీ గాయాలు గతం తాలూకా గాయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా హీల్ అయిపోతాయి. అసలు ఎలా హీల్ అయ్యాయి అనేది కూడా మీకు అర్థం కాని పొజిషన్. అంటే అంతే కదండి, మన కష్టం వచ్చినప్పుడు కూడా ఎలా వస్తుందో తెలియదు, అలాగే సుఖాలు వచ్చినప్పుడు కూడా మనం అసలు ఎలా వచ్చినాయి అనేది కూడా అర్థం చేసుకుని మనం ఎంజాయ్ చేయడంలోనే ఉంటాం. అట్లాంటి సిచ్యువేషన్లో మీరు ఉండబోతున్నారు. అట్లాంటి మీ లైఫ్లో ఆ చేంజ్ అనేది రాబోతుంది అనేది యూనివర్స్ అయితే మెసేజ్ రూపంలో మీకు పంపించడం అయితే జరిగిందండి. సో అందరికీ కూడా రీడింగ్ అర్థమవుతుంది, నచ్చుతుందనే అనుకుంటున్నాను. రీడింగ్ నచ్చిన వాళ్ళందరూ కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. రీడింగ్ ఎట్లా ఉంది ఏంటి అనేది నా కామెంట్లో తెలియచేయండి. కామెంట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి. విల్ మీట్ అనదర్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ అండి. విల్ మీట్ అనదర్ వీడియో.